హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీకాంత్. చాలా విషయాలు మాట్లాడుకునేది ఉంది. చాలా విషయాలు మాట్లాడదామని చెప్పి వీడియో రికార్డింగ్ చేస్తున్నా. ఒకవేళ వీడియో లెంత్ అయినా కూడా పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రతి నిరుద్యోగి అనేదానికంటే ప్రతి ఒక్క అభ్యర్థి తెలంగాణలో గవర్నమెంట్ ఉద్యోగం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్స్ కోసం ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి కొన్ని తెలియాల్సిన ముఖ్యమైన అంశాలు మనం మాట్లాడబోతున్నాం. కాబట్టి పూర్తిగా వినే ప్రయత్నం చేయండి. వింటూ షేర్, లైక్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అయ్యే విధంగా. ఎందుకంటే చాలామంది తెలియాల్సిన విషయాలు ఉన్నాయి. వినే ప్రయత్నం చేయండి. అయితే ముందుగా మనం అశోక్ సార్కి పూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుకుంటూ ముందుకెళ్దాం. ఒక విషయం మాట్లాడితే అశోక్ సార్ ఎలక్షన్కి సంబంధించి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ గురించి మాట్లాడితే, ఇప్పుడు మనకు పోలైన ఓట్లలో చాలా ఓట్లు, ఒక 35 ఓట్ల దాకా దాదాపు మురిగిపోవడం జరిగింది. ఈ మురిగిపోయిన ఓట్లల్లో ఏమంటారంటే, ఈ పట్టభద్రునికి తెలియలేదా, పట్టభద్రునికి తెలియలేదు తెలియదు నోటికి ఎలక్షన్లో ఓటు వేయడం, పట్టభద్రుని కూడా చదువుకున్న కూడా ఓటు వేయడం విధానం తెలియదా, ఇది బాధాకరం అని చెప్పేసి వివిధ రకాలుగా వివిధ వ్యక్తులు స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. గెలిచిన వ్యక్తులు కావచ్చు, ఓడిపోయిన వ్యక్తులు కావచ్చు, వివిధ రకాల స్టేట్మెంట్లు ఇవ్వడం జరుగుతుంది. పట్టభద్రునికి అన్నీ తెలుసు. ఎందుకు తెలియదు? వాడు గ్రాడ్యుయేట్ కదా, వాడు పోటీ పరీక్షలకు అప్లై చేసుకున్నాడు. వాడికి ఏది మ్యాచో ఏది చూడో తెలియదా? ఓటు ఎట్లయినా అంతకంటే అందరికంటే ఎక్కువ వానికే తెలుస్తుంది. కానీ చూడండి, మీరు ఓట్లు మురిగిపోయిన విధానాన్ని చూస్తే వాళ్ళు ఉద్దేశపూర్వకంగా అభిమానం కొద్ది రాశారు అనుకుంటారు, కానీ అది అభిమానం కాదు. ఉద్దేశపూర్వకంగా ఓటు చెల్లద్దు అనే నేపంతో వాళ్ళకు కావలసిన అభ్యర్థి ఎవరు లేరు, కరెక్ట్ అభ్యర్థులు ఎవరు లేరు. అందరూ అధికార దాహం కోసమే నిరుద్యోగులను, పట్టభద్రులను వాడుకొని ప్రలోభాలకు గురి చేస్తారు అనే కాన్సెప్ట్ తోటి, నా ఓటు ఎవరికి చెల్లద్దు అనే కాన్సెప్ట్ తోటి అది రాసిన విధానం అని చెప్పేసి గెలిచిన అభ్యర్థులు కానీ, ఓడిపోయిన అభ్యర్థులు కానీ ఎవరు ఒప్పుకోవడం జరగలేదు. మీడియా కూడా అట్లా చిత్రీకరించే ప్రయత్నం చేస్తలేదు. రియాలిటీ మాట్లాడుకుంటే పట్టభద్రుడు అన్నటువంటి కోపం వచ్చింది. పట్టభద్రుడు అన్నటువంటి కోపం వచ్చింది కనుక ఓటు అనేది నా వల్ల వానికి అధికారం వస్తుంది తప్ప నాకు ఉద్యోగం వస్తలేదు అనే ఆక్రోషంతో ఆ విధంగా రాయడం జరిగిందని మీడియా కానీ, ఏ పార్టీ అధ్యక్షులుగా, ఏ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ దాన్ని చెప్పలేకపోతారు. ఎందుకంటే వాళ్ళ మైలేజ్ అనేది డ్యామేజ్ అవుతుంది కనుక అలా చెప్పే ప్రయత్నం చేస్తలేరు. సరే, అట్లా చూస్తే మన కోసం ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతారో, ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఏ విధమైన నష్టం జరిగినా ముందు వరుసలో ఉండి కొట్లాడిన అశోక్ సార్కి, జెన్యున్గా ఓటేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అదేవిధంగా సార్ కోసం హార్నేశ్వర్ రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసిన 46 జీవో బాధితులు కావచ్చు, అదేవిధంగా టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, 2, 3 గ్రూపుల తదితర ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు, నష్టం జరిగిన వాళ్ళు కావచ్చు, సార్ను సపోర్ట్ చేసేవాళ్ళు కావచ్చు, సార్ అందరికీ పేరున ధన్యవాదాలు. అయితే ఆ ఎన్నికలు ముగిసిపోయినాయి. పార్లమెంట్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఈ విధంగా ముగిసిపోయడం జరిగింది. ఇక్కడ మనం సమీక్షించినట్లయితే జరిగిపోయిన ఎన్నికలను, అదేవిధంగా జరుగుతున్న పరిణామాలను కనుక చూసినట్లయితే జనాలు చాలా తెలివికి వచ్చారు. ఇలాంటి ప్రలోభాలకు గురైతలేరు. వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. డబ్బులు ఇచ్చినా ఓట్లేసే పరిస్థితులు లేరు, డబ్బులు ఇచ్చిన వాడికి ఓట్లేసే పరిస్థితులు లేరు. అటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్లు అనేవి కూడుకొని పోయినాయి. ఎవరికి ఓటేయనో వానికి ఓటేసి గెలిపించాలనుకుంటారు. అయితే ఇక్కడ మనం పరిశీలించాల్సిన విషయం, ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే వాళ్ళు పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, అందులో ఇంకా పోలీసు ఉద్యోగాలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ముఖ్యంగా తెలియాల్సిన విషయం ఏంటంటే, ఈ 2022లో విడుదలైన నోటిఫికేషన్కి సంబంధించి పరిశీలించి చూసినట్లయితే అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నోటిఫికేషన్ విడుదల వల్ల, ఈ నోటిఫికేషన్లో జరిగిన ఒక అవకతవకల వల్ల చాలామంది లాభపడ్డారు. నష్టమైంది అభ్యర్థులు అయినప్పటికీ జెన్యున్గా కష్టపడి ఎవరైతే ఉద్యోగం కోసం ప్రాణం పెట్టి చదివినారో వాళ్ళకి నౌకరు వచ్చిందో రాలేదో తెలియలేదు, కానీ చాలామంది అయితే లాభపడ్డారు. ఈ నోటిఫికేషన్ చాలామంది నష్టానికి గురి చేసింది, చాలామంది లాభానికి గురి చేసింది. ఉదాహరణకు చూసినట్లయితే
పోలీసు ఉద్యోగాల్లో జరిగినటువంటి అవకతవకల వల్ల, కోర్టు కేసుల వల్ల ఎంతోమంది లాయర్లు, వాళ్ళ తరపున లీడర్షిప్ పాటించిన అభ్యర్థులు అనేక రకాలుగా లాభం పొందారు. అదేవిధంగా అంతకంటే ముఖ్యంగా ప్రభుత్వమే కూలిపోవడానికి కారణమైన పోటీ పరీక్షల బాధితులలో మొదటి వరుసలో ఉన్నటువంటిది పోలీసు నోటిఫికేషన్. ఈ పోలీసు నోటిఫికేషన్ ఏం చేసిందంటే ఒక పార్టీకి అధికారాన్ని సమకూర్చింది. ఒక పార్టీని 10 సంవత్సరాలు అయినటువంటి పార్టీని నేలదొక్కించేసింది. అంతే ప్రకారంగా ప్రతి ఒక్కరికి నాయకత్వ లక్షణాలను బయటికి తీసింది. అనేక రకాల యూట్యూబ్ ఛానళ్ళు పుట్టుకొచ్చినాయి. అందులో భాగంగానే మనజో ఛానల్, ఇట్లా వివిధ రకాలుగా అన్ని సమస్యలకు కారణమవుతూ, అన్ని సమస్యలకు అందరికీ అనేక రకాలుగా అవకాశాలు ఇస్తూ చరిత్రలో నిలిచిపోయిన పోలీస్ నోటిఫికేషన్గా ఇది మిగిలిపోతుంది. ముఖ్యంగా ఇప్పటికైనా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం అయినా సోయిలోకి రావాలి. వచ్చి ఆ ప్రభుత్వంలో చేసినటువంటి చైర్మన్ చేసినటువంటి తప్పులకు తను బాధ్యత వహించదా తను ఆత్మపరిశీలన చేసుకొని మళ్ళీ అటువంటి సమస్య పొర్లుబాటు కాకుండా చర్యలు తీసుకొని తను ఇచ్చిన హామీలు నెరవేర్చుకొని మనకు వివిధ రకాల ఉన్నటువంటి ఖాళీలను విడుదల చేస్తూ ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షలు నింపుతుందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుందని భావిస్తున్నాం. విడుదల చేయని పక్షంలో మళ్ళా మన అశోక్ సారే ముందుకు వస్తాడు. మళ్ళీ అశోక్ సార్ ముందుకు వచ్చి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు, ధర్నా చేస్తాడు, ఇస్తాడు. మనకున్న దిక్కు అశోక్ సార్ తప్ప ఇంకొవ్వరు లేరు. ఎవరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే అప్పుడు మనం టీఆర్ఎస్ని ఓడగొట్టి కాంగ్రెస్ని తీసుకున్నాం. కాంగ్రెస్ తరఫున మన కోసం మాట్లాడేవాళ్ళు ఎవరు లేరు. కనుక అశోక్ సార్ని మనం కాపాడుకోవాలి. అశోక్ సార్ తోటి మనకు వచ్చిన మనకు ఉన్నటువంటి హక్కులను, హామీలను నెరవేర్చుకునే ప్రయత్నం చేయడానికి మనకు అశోక్ సార్ ఇళ్ళ మనతో ఉంటాడు. ఒక్క మాట చెప్పారంటే అశోక్ సారు తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ సార్ అయితే నిరుద్యోగులకు సరైన బాట వేయడానికి ఒక సిద్ధాంతకర్తగా అశోక్ సార్ని మనం భావించవచ్చు. కాబట్టి సార్ను మనం కాపాడుకునే ప్రయత్నం చేయాలి. అయితే మనకు ఇంకా తమ్మునేలో చెప్పిన విధంగా పోలీస్ నోటిఫికేషన్ అనేది మెగా పోలీస్ నోటిఫికేషన్కి సంబంధించిన కార్యాచరణ అని మనం పెట్టడం జరిగింది. ఈ మెగా నోటిఫికేషన్కి సంబంధించిన కార్యాచరణ మనం త్వరలో స్టార్ట్ చేయబోతున్నాం. దానికి భారీ సంఖ్యలో ఎవరు రోడ్ల మీదకి వచ్చేది లేదు, ఎవరు ధర్నాలు చేసేది లేదు, ఉద్యమం చేసేది ఏం లేదు. మనం ఆన్లైన్లోనే యూట్యూబ్లో కానీ, ఫేస్బుక్లో కానీ, వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమికాలలో మనం ఒక వారం సృష్టించి మెగా నోటిఫికేషన్ అనే నినాదాన్ని మనం ముందుకు తీసుకుపోవాలి. ఎందుకంటే గత నోటిఫికేషన్లో మనం ఎన్ని రకాల అన్యాయానికి గురైనామో మనకంటే ఎక్కువ ఎవరికి తెలియదు. అసలు సమస్య ఏంటంటే మన బాధ ఎవరిది, మన బాధ మనకు చెప్పుకోక రాకపోవడమే ముఖ్యమైన కారణం అయిపోయింది. మనం ఓడిపోవడానికి అన్ని రకాల సమస్యలు ఉన్నా, ఒక్కదొక్కరు ఉన్నా కూడా మనం ఓడిపోవడానికి కారణం అయిపోయింది. ఎవరినో ఒక్కరిని నమ్మి అందరు మోసపోవడం కూడా జరిగింది. ఆ ఘటన అట్లా ఉంచితే దానికి సంబంధించి పక్కన పెడితే ఇప్పుడు అది గత అయిపోయింది. నోటిఫికేషన్ క్యాన్సిల్ అవుతుందా క్యాన్సిల్ కాదన్న దానికి నేను ప్రీవియస్ వీడియోలో క్లియర్గా చెప్పడం జరిగింది. మళ్ళీ ఒక మాట చెప్పాలంటే అది కరెక్టు మొదటి నుంచి కనుక రద్దు చేయడం, ఇన్ని తప్పులు ఉన్నా కూడా దాన్ని సవరించుకుంటూ ముందుకు పోయింది కదా. ఈ సవరించడం అనే విధానాన్ని కనుక లేకుండా మొదటనే నోటిఫికేషన్ రద్దు అనే దానికి ప్లాన్ చేస్తే అది అయిపోతుండే. ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, చేతుల నుంచి జారిపోయిన బంతి పక్క స్టేడియంలో పడిపోయినట్టు అయిపోయింది. పక్క స్టేడియంలో పడిపోయిన బంతిని మనం తీసుకొచ్చి ఆడేలోపు వాళ్ళు దాన్ని ఆడేస్తారు, దాని బాల్ పని అయిపోతుంది, దాని కథ అంతా అయిపోతుంది. దానికి సంబంధించి ఆలోచించడం వేస్ట్. మన చెరువులు నీళ్ళని పోయి పక్క చెరువులో పడితే ఎట్లుంటుందో అట్లా అయిపోయింది. మన చేతిలో ఉన్నప్పుడు మనం ఏం చేయలేదు, అది అయిపోయింది. దాని గురించి ఆలోచించకండి. ఇక రద్దు అనే ప్రక్రియను బంద్ చేస్తే మనం ముందుకు పోయి భారీ నోటిఫికేషన్ ఇస్తారా, మరి 20,000 ఇస్తారా, 18,000 ఇస్తారా అన్న దాని మీద ఫైట్ చేసి ఒక పెద్ద భారీ నోటిఫికేషన్ని మనం సాధించుకొని ఉద్యోగం సాధించుకుంటే పని అయిపోతుంది. దానికి సంబంధించి నేను ఆన్లైన్ ప్లాట్ఫారంగా యూట్యూబ్లో చర్చలు అనేది మనకు వివిధ రకాల ఛానల్స్ ద్వారా చర్చలు అనేది చేస్తూ మనం
ప్రభుత్వానికి విన్నపాలు విన్నవించుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన కార్యాచరణ చేపడుతున్నా. దానికి సంబంధించి మీరందరూ సపోర్ట్ చేయాలి. అదేవిధంగా మనకు ఒక అపాయింట్మెంట్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. అపాయింట్మెంట్ దొరికితే వినతి పత్రాల ద్వారా అయినా మనం మన నిరసన వ్యక్తం చేయాల్సి ఉంటుంది. అప్పుడు దానికి సంబంధించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఇంకా ముఖ్యమైన విషయాలు ఇంకా మనం మాట్లాడుకుంటే అత్యంత ముఖ్యమైన ఇంపార్టెంట్ గుడ్ న్యూస్ అన్న దాని గురించి మాట్లాడితే మనకు తెలిసిన కొందరు అధికారుల ద్వారా మనకు తెలిసిన విషయాలు ఏంటిదంటే వివిధ రకాల డైరెక్టర్లు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్లు ప్రభుత్వ ఉద్యోగాలపైన అపార జ్ఞానం ఉన్నటువంటి మేధావులను ప్రభుత్వం పిలిపించుకొని ఏ నోటిఫికేషన్లు ఎప్పుడు ఎట్లా విడుదల చేస్తే ఏ విధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది చేస్తే సజావుగా జరుగుతుంది. అదేవిధంగా గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులు ఈ ప్రభుత్వంలో జరగకుండా ఉండడానికి నిరుద్యోగుల తరపు నుంచి నాకు ఎటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎటువంటి ఆటంకం లేకుండా కొనసాగించే విధంగా నోటిఫికేషన్ ఎలా విడుదల చేయాలనే దాని మీద సలహాలు సూచనలు ప్రభుత్వం తీసుకుంటుంది. దానికి సంబంధించి జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా సలహాలు చేస్తుంది. ఈ విషయాన్ని అంటే అంతర్గతంగా జరుగుతూనే ఉన్నాయి. నోటిఫికేషన్ విడుదల చేయడానికి నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇప్పుడు 46 జీవో అండ్ 317 జీవోకి సంబంధించి ఒక వెబ్ పేపర్ రిలీజ్ చేసి ఫిర్యాదులను స్వీకరించి ఈ 46 జీవోను శాశ్వతంగా రద్దు చేసి ఒక కొత్త నోటిఫికేషన్ విడుదల చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. ఈ 46 జీవో సమస్య పూర్తిగా రద్దు కాగానే దాన్ని రద్దు చేసి కొత్త నోటిఫికేషన్ విడుదల చేస్తారు అనేది సమస్య. అయితే ఇందులో ఇంకోటి అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ తీసేయాలా ఉంచాలా? ప్రిలిమినరీ ఎగ్జామ్ తోటి గత నోటిఫికేషన్ల గత ప్రభుత్వం కాంగ్రెస్ హయాంలో నిర్వహించినటువంటి ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో వితౌట్ ఫిల్మ్స్ లేకుండా రన్నింగ్ పెట్టేసి బైకేం పెట్టేసి వివిధ రకాల ఈవెంట్స్ పెట్టేసి సెలెక్ట్ చేసిన విధంగా సెలెక్ట్ చేయాలన్నట్టు కొంతమంది ప్రభుత్వానికి సూచనలు ఇస్తూ ఎలాంటి బర్డెన్ లేకుండా సంవత్సరం ప్రక్రియ పడుతుంది కదా ప్రిలిమినరీ ఎగ్జామ్ ద్వారా. సంవత్సరం ప్రక్రియ కాకుండా ముందస్తు త్వరలో నోటిఫికేషన్ అనేది విడుదల అయ్యే విధంగా విడుదల చేస్తూ త్వరలో నోటిఫికేషన్ నియామక ప్రక్రియను పూర్తి చేసి ట్రైనింగ్ పంపించే విధంగా విడతల వారీగా జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్లేదంటే విడతల వారీగా 15,000 ఉద్యోగాలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఖాళీలు 5,000, 6,000 అట్లా చిన్న తక్కువ ఉద్యోగాలు విడుదల చేస్తూ ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఉండే విధంగా ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. అయితే సరే అట్లే చేయండి బెటరే, కానీ ఈ ఒక్కసారికి మాత్రం మెగా నోటిఫికేషన్ అనేది విడుదల చేసే విధంగా మనం దానికి సంబంధించి మనం తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానికి మీ అందరూ సపోర్ట్ ఉన్నదంటే నేను ముందుకెళ్ళి నేనే కాదు నాతో పాటు మీరందరూ సపోర్ట్ చేస్తే మనం మెగా నోటిఫికేషన్ సాధించుకునే అవకాశం ఉన్నది. సో కాబట్టి ఫస్ట్ మనం అడిగితేనే వాళ్ళు మెగా నోటిఫికేషన్ అనే విధానాన్ని మెగా పోలీస్ నోటిఫికేషన్ విధానాన్ని వాళ్ళు దానికి సంబంధించి ఆలోచించడం జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ పెద్ద భారీ నోటిఫికేషన్ కావాలనే విధంగా మీ నినాదాలు మీ యొక్క డిమాండ్ని మన యొక్క డిమాండ్ని ప్రభుత్వానికి చేరవేసే విధంగా మనం కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. కనుక అందరూ సహకరించాలని చెప్పేసి ఈ వీడియో ముఖ్యంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది, తెలపడం జరుగుతుంది. అయితే నోటిఫికేషన్ అయితే రావడానికి సిద్ధంగా ఉన్నదని చెప్పేసి అర్థమైంది. నోటిఫికేషన్ ఎప్పుడు అని అంటారు, కానీ దానికి సంబంధించి నోటిఫికేషన్ మనకున్న సమాచారం ప్రకారం ఆగస్టులోనే వస్తుందని అంటారు. ఆగస్ట్ వస్తుందా, డిసెంబర్లో వస్తుందా, సెప్టెంబర్లో వస్తుందా ఇప్పుడు అన్నది ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఉంటుంది. ఇప్పుడు జరగబోయే అసెంబ్లీ సమావేశాలు క్యాబినెట్ పూర్తిగా విస్తరించిన తర్వాత నోటిఫికేషన్లు జాబ్ క్యాలెండర్కి సంబంధించిన అంశాలు అనేవి ఉంటాయి అనేది మనకు ఉన్న ప్రభుత్వం అధికారుల నుంచి మనకున్న ఒక చిన్న సమాచారం. మొత్తానికైతే అన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇవ్వాలి, అన్ఎంప్లాయ్స్ని సాటిస్ఫై చేయాలనే విధంగా రేవంత్ రెడ్డి ఉన్నట్లు మనకు తెలిసింది. అందులో భాగంగానే వివిధ రకాల డైరెక్టర్లు అందరూ కూడా క్యాబినెట్ మినిస్టర్లను కలుస్తారు, వారి యొక్క సలహాలు ఇస్తారు. ఏ విధంగా చేస్తే మనకి జరుగుతుందనే దాని మీద ప్రతి ఒక్కరూ కృషి చేయడం జరుగుతుంది. కనుక అందరు ప్రిపరేషన్ మొదలుపెట్టి చదువుకునే ప్రయత్నం చేయండి. ఇది మనకు నోటిఫికేషన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదా ఏం ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే 99.9% ఏమో
ఆగస్టులో వస్తున్నట్టు సమాచారం. నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది తెలియదు. అయితే మార్చు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి అంటారు కానీ అంత దూరం పోయే పరిస్థితి లేదు అని అనుకుంటున్నాను. ఎందుకంటే డిసెంబర్లోనే 2 లక్షల ఉద్యోగాలు నింపుతా అని చెప్పేసి ఆయన హామీ ఇచ్చింది కనుక దానికి సంబంధించి 50% అయినా ఆయన కోటాను కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా పూర్తి కావడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేది మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ కనుక ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. గత నోటిఫికేషన్లో జరిగినటువంటి ఎలాంటి మిస్టేక్స్ మళ్ళీ చేయకుండా, ఎలిమినేషన్ మీరు అవ్వకుండా నోటిఫికేషన్లో ఉద్యోగం సాధించే విధంగా, ముఖ్యంగా మనకు ఇప్పుడు గ్రూపులో ఉన్నటువంటి అభ్యర్థులైతే అందరికీ ఉద్యోగం సాధించే విధంగా మీకోసం సమాచారాన్ని సేకరించి మీకోసం అయితే నేను చెప్పడం జరుగుతుంది. దీన్ని మీరు అర్థం చేసుకుంటే మంచిది. ఒకటి మాత్రం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నిరుద్యోగులను వాడుకొని చాలామంది అన్ని రకాలుగా లాభం పొంది అన్ని రకాలుగా లాభపడడం జరిగింది. ప్రభుత్వాలు ఏర్పడడం జరిగింది, డబ్బులు సంపాదించుకోవడం జరిగింది. వివిధ రకాలుగా లాభం పొందిన వాళ్ళు ఉన్నారు కానీ కరెక్ట్ చూస్తే ఏ అన్ఎంప్లాయ్ కూడా న్యాయం జరిగినట్టు తరతరాల నుంచి ఇప్పటి వరకు లేదు. అదేవిధంగా ఇంకో విషయం మాట్లాడినట్లయితే ఉంటే 2022లో జరిగిన నోటిఫికేషన్ పైన మనం చేసిన పోరాటం అందరికి తెలిసినప్పటికీ కొంతమందికి తెలియదు, అందరికీ సుపరిచితమైనప్పటికీ కొంతమందికి తెలియకపోయే అవకాశం ఉంది. అయితే మనకు లాంగ్ జంప్లో అయితే ఎప్పుడైతే ఇష్యూ జరిగిందో, నాకు ఈవెంట్స్ డిసెంబర్ 8 జరిగింది. మొదటి రోజు నేను ఈవెంట్ అనేది పాల్గొనడం జరిగింది. అప్పుడు డిస్క్వాలిఫై అయిపోయిన తర్వాత అది మనం ప్రాక్టీస్ చేసిన విధంగా కూడా లైన్ మీద పడ్డా కూడా క్వాలిఫై ఇవ్వలేదు. ఓకే, మరి అట్లా లేదు కావచ్చు, నోటిఫికేషన్లో 4 and above ఉందేమో అని చెప్పేసి చూసుకున్న తర్వాత నోటిఫికేషన్లో 4 and above లేదు, ఓన్లీ హాల్ టికెట్ మీదే ఉన్నది. వీళ్ళందరూ గైడ్లైన్స్ అనేది తప్పిస్తారని, పీటీలకు గైడ్లైన్స్ అనేది తప్పుగా వెళ్ళినాయి, అందుకే ఈ విధంగా అన్యాయం జరుగుతుందని చెప్పేసి మొట్టమొదటిసారిగా అశోక్ సార్ని కలిసినప్పుడు అశోక్ సారు దీనిపైన స్పందించి మన కోసం ముందుండి సార్ ఫైట్ చేయడం జరిగింది. సార్ కూడా ఉద్యమంలో పాల్గొనడం జరిగింది. వివిధ రకాల రాజకీయ పార్టీలు కూడా పాల్గొని అది జరిగిపోయింది. అయితే అదంతా జరిగిపోయిన తర్వాత సమ్మెలు, దీక్షలు, నిరసనలు చేసి అరెస్టుల పాలై సబ్బన్న చరిత్ర జరిగింది. అదంతా అయిపోయినప్పుడు ఆ తర్వాత 2-3 నెలల గ్యాప్ తీసుకున్న తర్వాత మళ్ళీ నోటిఫికేషన్ రద్దు అనే నోటిఫికేషన్ రద్దు అనే దానికి తెరలేపినటువంటి వారితో మనం జతగట్టి ముందుకు వెళ్ళడం జరిగింది. అయితే ఆ క్రమంలో జరిగింది ఏంటంటే వాళ్ళు అప్పుడు ఎవరైతే ఆ టీం ఉన్నారో ఆ టీం వాళ్ళందరూ ఫస్ట్ రాంగ్ క్వశ్చన్స్ ద్వారా, ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి రాంగ్ క్వశ్చన్స్ ద్వారా నోటిఫికేషన్ రద్దు అవుతుందనే విధంగా బాగా ప్రచారంలోకి తీసుకురావడం జరిగింది. అయితే దాని ద్వారా నోటిఫికేషన్ రద్దు అవ్వదని చెప్పేసి చాలామంది తెలివికళ్ళకు, ఇంటెలెక్చువల్స్ తెలిసినప్పటికీ పదే ఇది ఏంటి కథ, దీన్ని తెలుసుకుందామని చెప్పేసి మనం దిగినప్పుడు అందులో రాంగ్ క్వశ్చన్స్ని పట్టుకొని నోటిఫికేషన్ రద్దు చేయాలనే కోణంలో ముందుకు పోతే అది జరిగిపోయిన ఎగ్జామ్ కాబట్టి, జరిగిపోయిన ప్రాసెస్ కాబట్టి దాన్ని ఇప్పుడు ముందుకు వెళ్ళిపోతే దాని ద్వారా నోటిఫికేషన్ అనేది రద్దు కాదు, ఇది అయిపోయిన ప్రాసెస్. హైకోర్టులో ఈ రాంగ్ క్వశ్చన్ మీద, ప్రిలిమినరీ రాంగ్ క్వశ్చన్స్ మీద కేసు నమోదు చేసినప్పుడు ఇది ఎగ్జామ్ అయిపోయింది కాబట్టి అయితే యాక్చువల్లీ వాళ్ళు ఈ రాంగ్ క్వశ్చన్స్ కలపాలి, ఇవి రాంగ్ క్వశ్చన్స్ కాదు రైట్ క్వశ్చన్సే, ఇవి కలపాలి అనే విధంగా పిటిషన్ దాఖలు చేస్తే ఆ పిటిషన్ దాఖలు చేసింది అది అట్లా కాదని చెప్పేసి అందరం కూర్చొని చర్చించినప్పుడు మన తరపున వాదించిన అడ్వకేటు ఈ రాంగ్ క్వశ్చన్స్ కలపాలని కాకుండా ఈ రాంగ్ క్వశ్చన్స్ మీద కమిటీ వేయాలి, కమిటీ వేసి ఇవి రాంగ్ క్వశ్చన్సా రైట్ క్వశ్చన్సా అని కమిటీ వేసి ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో ఉన్నటువంటి రాంగ్ క్వశ్చన్సా రైట్ క్వశ్చన్సా అని దీని కమిటీ వేయాలని చెప్పి దాఖలు చేద్దామని చెప్పేసి పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. అయితే ఇది ఎప్పుడు జరిగిందంటే మెయిన్స్ ఎగ్జామ్ జరిగిపోయిన తర్వాత ఈ పిటిషన్ అనేది దాఖలు కావడం జరిగింది. అట్లా దాఖలు అయినప్పుడు అడ్వకేట్ జడ్జి గారు ఇది మెయిన్స్ ఎగ్జామ్ కూడా అయిపోయింది కదా, ఒకవేళ ఎగ్జామ్ అయిపోకుంటే నేను ఖచ్చితంగా కమిటీ చేసేవాళ్ళని అని చెప్పేసి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ మీద పిటిషన్ దాఖలైనటువంటి కేసుల మీద నేను ఇయర్ ఎండ్ అని చెప్పేసి సింగిల్ బెంచ్ అండ్ డబుల్ బెంచ్ 2 కోర్టులు కూడా అదేవిధంగా తీర్పు ఇచ్చారు. ఈ వీటిని కనుక పట్టుకొని సుప్రీంకోర్టులో కేసు వేస్తుంటే సుప్రీంకోర్టు కూడా
ఇదే రకమైన తీర్పిస్తుంది. ఈ విధంగా తీర్పిస్తే ఆ క్వశ్చన్స్ అంటే రాంగ్ క్వశ్చన్సా రైట్ క్వశ్చన్సా తేలిన తర్వాత నోటిఫికేషన్ అనేది ముందుకు పోతుంది. నోటిఫికేషన్ ఆపచ్చు, స్టే చేసి ఆపచ్చు. అవి తేలిన తర్వాత నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది ముందుకు పోవాలనే విధంగా వాదన వినిపించాలనుకున్నాం. కానీ ఆ విధంగా జరగలేదు. ఆ విధంగా జరగక ఆ కేసు కాస్త సుప్రీంకోర్టుకి వెళ్లకుండా హైకోర్టు వరకే పరిమితం అయిపోయింది. ఇదంతా సంఘటన జరుగుతున్నప్పుడు తెర మీదకి 57 జీవోలు అనేవి తెర మీదకి రావడం జరిగింది. అటువంటి సందర్భంలో సరే జీవో అనేది చట్టానికి ఉల్లంఘన, రాజ్యాంగానికి విరుద్ధంగా అన్నిటి రిజర్వేషన్లు ఉండడం జరిగింది. దానికి తోడ్పాటుగా ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించలేదు అనే క్రమంలో మనం ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి. ఈ జీవో అనేది ఉల్లంఘన జరిగింది, రెట్రాస్పెక్టివ్ అనే ఉల్లంఘన జరిగింది. జీవో విడుదలైన సమయం ఒకటి, అమలు చేసిన సమయం ఒకటి. ఈ విధంగా జీవో అనేది చట్ట ఉల్లంఘన జరిగిందనే కోణంలో మనం కేసు అనేది దాఖలు చేసినాం. చివరిగా సుప్రీంకోర్టుకు కూడా ఈ కేసు అనేది చేరుకోవడం జరిగింది. అయితే అటువంటి క్రమంలో సుప్రీంకోర్టు వరకు వెళ్ళినప్పుడు కూడా దీనికి సంబంధించి మనం పరిశీలించి చూసినప్పుడు ఇక్కడ అయితే దీనికి మన గత వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అయితే ఇట్లాంటి చట్టపరమైన కొన్ని నిర్ణయాలు శాసనసభలో తీసుకున్నప్పుడు ఇలాంటి నిర్ణయాలు అంటే ఎక్కువ మందికి ప్రయోజనాలు కలిగే విధంగా కొన్ని నిర్ణయాలు ప్రభుత్వం తీసుకున్నప్పుడు, ముఖ్యంగా శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి ఎక్కువ మందికి ప్రయోజనం చేకూరే విధంగా ఉంటే, చట్ట ఉన్నట్లయితే ఈ జీవోలు కనుక కొంచెం ఉల్లంఘన జరిగినట్లయితే ఉంటే ఏదైనా చట్టం ఉన్నా కూడా దానికి సంబంధించిన ఏదో వేరే భిన్నమైన చట్టం ఉన్నప్పటికీ కూడా పెద్దగా ఎఫెక్టివ్ ఉండదు. హైకోర్టులు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇట్లాంటి విషయాలను జోక్యం చేసుకోవాలనేది మనకు తెలిసిన విషయం. అయితే దీనికి సంబంధించి ఎగ్జాంపుల్ రాజస్థాన్ ప్రభుత్వంలో జరిగినటువంటి పోలీస్ రిక్రూట్మెంట్లో 2 పిల్లల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి ప్రభుత్వ ఉద్యోగాలకి అవకాశం లేదు అనే తీర్పు మీద అభ్యర్థి సుప్రీంకోర్టు, హైకోర్టు 2 రకాల కోర్టులను ఆశ్రయించినప్పటికీ అతనికి నిరాశ ఎదురైంది. ఆ విధంగా ఏదైతే శాసనసభలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ ఎటువంటి జోక్యం చేసుకోకుండా ప్రభుత్వాలకే హైకోర్టు అయినా సుప్రీంకోర్టు అయినా ప్రభుత్వానికే వారి యొక్క మద్దతు నిలపడం కానీ వారికి సహకరించడం కానీ చేస్తుంది అనేది మనకు తెలిసిన విషయం. ఆ కోణంలో ఇంకా 50 జీవోలను పట్టుకొని మనం ముందుకు పోతే మనం ఎంత ఎదురు చూసినా కూడా ఎడారిలో వాన కోసం ఎదురు చూసినట్టే ఉంటుంది. దాన్ని పట్టుకొని రద్దు అవుతుందా కాదా అనేది, ఎడారిలో వర్షం పడవచ్చు, పడకపోవచ్చు, అది కావచ్చు, కాకపోవచ్చు. దాన్ని పక్కకు పెట్టి కొత్త నోటిఫికేషన్స్ ఫైట్ చేస్తూ భారీ ఉద్యోగాలు వచ్చే విధంగా ఎలా జీవో రిలీజ్ చేసారు కాబట్టి దానికి సంబంధించి ప్రిపరేషన్ అయ్యి ఉద్యోగం కొట్టుకునే ప్రయత్నం చేస్తే బెటరు అనేది నా యొక్క సజెషన్ ప్రతి ఒక్కరికి. కనుక దాన్ని మీరు వదిలిపెడతారా, పట్టుకుంటారా, మీరు ఇంకా కావాలనుకుంటారా, అది మీ ఇష్టం. కానీ నా యొక్క పాత్ర ఈ విధంగా అన్యాయం జరిగినప్పుడు న్యాయం కోసం వివిధ రకాలుగా ధర్నాలు, ఉద్యమాలు చేస్తూ కోట్ల పాలవుతూ, అరెస్టుల పాలవుతూ, చివరికి దాని నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసేంత వరకు మనకున్న సాయశక్తుల ప్రయత్నించినప్పటికీ ఫలితం అనేది లభించకపోయినా కూడా మీరు అడిగినప్పుడు, నేను అందరు సమాధానం అడిగినప్పుడు రెస్పాన్సిబిలిటీగా సమాధానం చెప్పే వ్యక్తిగా నేను మిగిలిన కాబట్టి చివరిగా ఈ నోటిఫికేషన్ 2022కు సంబంధించి చివరిగా ఈ నోటిఫికేషన్ కోసం వీడియో రికార్డింగ్ చేసి దీన్ని పరిసమాప్తం చేయడం జరుగుతుంది. 2024లో విడుదల చేసే పోలీస్ నోటిఫికేషన్ భారీ నోటిఫికేషన్ ఉండే విధంగా మనం దానికి సంబంధించి అందరం ఫైట్ చేయాలి. మీరు సపోర్ట్ చేయాలి. నేను ఎవరెవరిని ఇందులో ఇన్వాల్వ్ చేయను అందరిని ఇన్వాల్వ్ చేసి అందరిని తెర మీద తీసుకొచ్చి మాట్లాడించే ప్రయత్నం చేస్తా. దానికి సంబంధించి మీ సపోర్ట్ ఏం లేదు. మీరు బయటకు వచ్చి మాట్లాడాల్సింది ఏం లేదు. మీ ఫోన్లలో మీరు చేసే సపోర్టే ఫోన్లలో ఎలా చేయాలి ఏంటనేది దానికి సంబంధించి ప్లానింగ్ చెప్తా. ఇంకా నేను చాలా వాళ్ళు ఇంటర్నల్గా కలిసే విధంగా కలిసినా అయిపోయింది. దానికి సంబంధించి మనం మెగా నోటిఫికేషన్ వచ్చే విధంగా మనం ఫైట్ చేద్దాం. 3 నోటిఫికేషన్ సాధించుకుందాం, ఉద్యోగం కొట్టుకుందాం. కొత్త నోటిఫికేషన్కి సంబంధించి మనం మాట్లాడడం తప్ప పాత నోటిఫికేషన్ గురించి జరిగిపోయిన దాని గురించి నన్ను ఎవరు ఏది అడగకండి. నేను దాని గురించి ఇంతకంటే ఎక్కువ నేనేం చెప్పలేను.
అది ఎడారిలో వాన కురుస్తుంది అనే విధంగా ఎదురు చూసే ప్రక్రియ తప్ప రద్దు అనేది ఇంకా అదేం లేదు. చెప్పలేము, వర్షం పడితే పడవచ్చు, పడకుంటే పడకపోవచ్చు. ఇది క్లియర్గా అర్థమైతే మళ్ళీ నన్ను ఎవరు అడగరని భావిస్తున్నాం. త్వరలో ఆల్రెడీ ఎలక్షన్ కోడ్ అయిపోయింది, ఎన్నికలు అనేది ముగిసిపోయిన తర్వాత మనం దీనికి సంబంధించి పెద్ద పెద్ద నాయకులను కావచ్చు, లేదా ఇంటలెక్చువల్స్ని కావచ్చు, మేధావులను కావచ్చు, వారి సలహా ద్వారా వాళ్ళని తీసుకుంటూ వివిధ రకాల సంఘాలతోటి ముందుకు వెళ్తూ భారీ నోటిఫికేషన్ మనం విడుదల చేయాలనే విధంగా దానికోసం ఫైట్ చేద్దాం. ఫైట్ చేసినప్పుడు నేను చెప్పిన విధంగా కొంచెం మీరు సహకరిస్తే మనం అనుకున్నది సాధించి నోటిఫికేషన్ అయితే సాధిస్తామనేది నమ్మకం నాకున్నది. కనుక మీరందరూ సహకరిస్తారని భావిస్తున్నా. అందరికీ జై హింద్.